హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. సూర్యాస్తమయం వేళ నిద్రించడం అరిష్టమా? అదృష్టం దూరం అవుతుందా? సంధ్య వేళ నిద్రించడం అరిష్టమా అనే ప్రశ్న చాలా మందిని వేధించే ఒక సందేహం. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం సంప్రదాయాలు, శాస్త్రాలు, ఆరోగ్య విషయాలు మరియు సమాజంలో ఉన్న నమ్మకాలను పరిశీలించాలి. సంధ్య వేళ అంటే సూర్యాస్తమయానికి ముందు ఉండే సమయం. ఇది పగలు మరియు రాత్రి కలిసే సంధికాలం. ఈ సమయంలో ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. సూర్యకాంతి తగ్గుతుంది, వాతావరణం చల్లబడుతుంది, పక్షులు గూళ్లకు చేరుకుంటాయి. సంధ్య వేళ ప్రాముఖ్యత. చాలా సంస్కృతులలో సంధ్య వేళను పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో దేవతలు భూమిని సందర్శిస్తారని, కాబట్టి ప్రార్థనలు, ధ్యానం చేయడం మంచిదని నమ్ముతారు. యోగా, ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం సంధ్య వేళలో శరీరంలో శక్తి ప్రవాహం మారుతుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవటం, ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. చాలా కుటుంబాలలో సంధ్య వేళ అందరూ కలిసి భోజనం చేసే సమయం. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. సంధ్య వేళ నిద్రించడం గురించి నమ్మకాలు. చాలా మంది సంధ్య వేళ నిద్రించడం అరిష్టమని నమ్ముతారు. ఈ సమయంలో నిద్రపోవటం వల్ల దుష్ట శక్తులు ఆకర్షించబడతాయని, ఆరోగ్య సమస్యలు వస్తాయని, అదృష్టం దూరం అవుతుందని చెబుతారు. సంధ్య వేళ నిద్రపోవటం వల్ల శరీరంలో శక్తి ప్రవాహం అస్తవ్యస్తమవుతుందని, ఇది మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని కొందరు నమ్ముతారు. శాస్త్రీయ దృక్కోణం. సంధ్య వేళలో చీకటి పెరగటం వల్ల శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి సహజంగానే ఈ సమయంలో నిద్ర వచ్చేస్తుంది. మన శరీరంలో ఒక జీవ గడియారాన్ని అనుసరిస్తుంది. ఇది పగలు రాత్రికి అనుగుణంగా మన శరీరంలోని వివిధ ప్రక్రియలను నియంత్రిస్తుంది. సంధ్య వేళలో జీవ గడియారంలో మార్పులు జరుగుతాయి. ఇది నిద్రకు దారితీయవచ్చు. ఆరోగ్య విషయాలు. త్వరలో వీరికి సంబంధాల ఖజానా రాసిచ్చిన బృహస్పతి అప్పుడప్పుడు సంధ్య వేళలో కొద్దిసేపు నిద్రపోవటం వల్ల ఎటువంటి హాని లేదు. ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే ప్రతిరోజు సంధ్య వేళలో ఎక్కువసేపు నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది, నిద్రలేమికి దారితీయవచ్చు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సంధ్య వేళలో నిద్రపోవచ్చు. వారికి ఎక్కువ విశ్రాంతి అవసరం. సమాజంలో ఉన్న అభిప్రాయాలు. సమాజంలో సంధ్య వేళ నిద్రించడం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని అరిష్టమని నమ్ముతారు, మరికొందరు దీనిని సాధారణ విషయంగా భావిస్తారు. అయితే చాలా మంది సంధ్య వేళలో ముఖ్యమైన పనులు చేయకూడదని, విశ్రాంతి తీసుకోవాలని లేదా ప్రార్థనలు చేయాలని చెబుతారు. సంధ్య వేళ నిద్రించడం అరిష్టమా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది సాంప్రదాయాలు, నమ్మకాలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిసేపు నిద్రపోవటం వల్ల ఎటువంటి హాని లేదు, కానీ ప్రతిరోజు ఎక్కువసేపు నిద్రపోవటం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి నిద్రకు ఆటంకం కలిగించే విధంగా నిద్రపోకూడదు. మీరు సంధ్య వేళ నిద్రించడం గురించి ఆందోళన చెందుతుంటే మీ కుటుంబ సభ్యులను మరియు పెద్దలను సంప్రదించడం మంచిది. వారు మీకు సరైన సలహా ఇవ్వగలరు. అంతేకాకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులను కూడా సంప్రదించవచ్చు.